వెల్కమ్ టు వీక్షణం. నేను మౌనిష. మహాకుంభమేళాలో కీలక చర్చ. సనాతన బోర్డు ఉండాల్సిందే అని స్వామీజీలందరూ ముక్త కంఠంతో కోరుకున్న సందర్భంగా కీలకంగా మారింది. ఎలాగో కుంభమేళాలో సాధు సంతులు అన్ని అఖాడాలు వస్తుండడంతో ఇదే వేదికగా చర్చ కరెక్ట్ అనుకున్నారా? యాదృచ్ఛికంగా ఐడియా వచ్చిందా? కారణం ఏమైనా సరే కానీ సనాతన ధర్మ బోర్డు ఉండాల్సిందే అని గట్టిగానే డిసైడ్ అవడం కీలకంగా మారింది. అన్ని మతాలకు బోర్డులుంటే హిందువులకు ఎందుకు లేదు? కొత్తగా పెట్టాలనుకున్న సనాతన ధర్మ బోర్డు మెయిన్ మోటో ఏంటి? హిందువుల్లో ఐక్యతకు ఉపయోగపడుతుందా? మన మతానికి స్వేచ్ఛ లేదు. ఆలయాలను ప్రభుత్వం నియంత్రిస్తోంది. సంప్రదాయ గురుకులాలు మూతబడ్డాయి. వేదాభ్యాసం చేసేవాళ్లు లేకుండా పోతున్నారు. గోమాతలు వీధుల్లో తిరుగుతున్నారు. ఆలయాల నుంచి వచ్చే డబ్బులు ఎక్కడో ఖర్చు చేస్తున్నారు. మతపరమైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి డిమాండ్ల నుంచే సనాతన ధర్మ బోర్డు నినాదం పుట్టుకొచ్చింది. ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళాలోనే దేనికి బేజం పడింది. అవును, హిందువుల పరిస్థితి బాగోలేదు, ఐక్యత లేదు, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు సీరియస్నెస్ లేదంటూ అన్ని అఖాడాలు అంటే సాధువుల కూటమి ఏకగ్రీవంగా తీర్మానించిన విషయమిది. గత కొన్ని రోజులుగా సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాల్సిందేనన్న డిమాండ్లు కుంభమేళా వేదికగా సాధు సంతులు వినిపిస్తూ వచ్చారు. దాన్నిప్పుడు క్లైమాక్స్ కు తీసుకొచ్చారు. తాజాగా కీలక సమావేశం కూడా నిర్వహించారు. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అన్న నినాదంతో కదిలారు. ఇక మార్పు రావాల్సిందే అని గొంతెత్తారు. హిందువులకు పరమ పవిత్రమైన కుంభమేళా ప్రాంగణంలోని దేనికి పునాది పడాలనుకున్నారు. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే దిశగా మొదటి అడుగైతే వేశారు. तिरुपति बालाजी के एक मंदिर से वहां की सरकार, मैं सभी आचार्य चरणों को सिर्फ जानकारी के लिए बोल रहा हूं, तिरुपति बालाजी के मंदिर से 500 करोड़ रुपया पर ईयर हर साल वहां की सरकार उठा के ले जाती है. वहां की सरकार अगर वही 500 करोड़ रुपए सनातनियों के हित में लग जाए, हमारी संस्कृति बचाने में लग जाए, सनातनियों की सहायता में लग जाए, गुरुकुलम में लग जाए, गौ माता की सेवा में लग जाए, तो बताइए हमारा सनातन आगे बढ़ेगा कि नहीं? సనాతన ధర్మం అంటేనే ఇదో పెద్ద సబ్జెక్ట్ అన్నట్లుగా మారిపోయింది. ఎవరికి వారే అర్థాలిచ్చుకోవటం కూడా జరిగాయి. చర్చలు జరిగాయి. వాదోపవాదాలు నడిచాయి. అన్ని మతాలకు బోర్డులున్నాయి. హిందువులకెందుకుండొద్దు? హిందూ ఆలయాల నుంచి వచ్చే డబ్బుల్ని ఎక్కడో ఖర్చు పెట్టడం ఎందుకు? మతపరంగా ఇక్కడ చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి కదా అన్నది సాధు సంతుల డిమాండ్. చెప్పాలంటే వక్ఫ్ బోర్డు మాదిరి హిందువులకు ఓ బోర్డు ఉండాలన్నది వాదన. అయితే ఇది రాజ్యాంగపరంగా చట్టసభల్లో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం. అయితే సాధువుల కూటములు స్వయంగా తమకు తామే ఈ చర్చను తెరపైకి తెచ్చి కుంభమేళాలో చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా అడుగులు వేశారు. సనాతన ధర్మ బోర్డు అన్న సబ్జెక్టును ప్రముఖ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త దేవకీనందన్ ఠాకూర్ తెరపైకి తెచ్చారు. అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్రపురి కూడా ఈ వ్యవహారంపై కీలకంగా ఫోకస్ పెట్టారు. అఖాడాలతో మీటింగ్లు పెట్టారు. ఈ బోర్డొస్తే తక్షణం ఏమేం పనులు చేయాలి, సంప్రదాయాలను ఎలా ఫాలో కావాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ ఫిక్స్ చేశారు. మహాకుంభ్ నగరంలోని సెక్టార్ 17లో నిర్వహించిన ధర్మ సభను మత స్వేచ్ఛ దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. సనాతన్ బోర్డు రాజ్యాంగ ముసాయిదాను ప్రకటించారు. ఈ ధర్మ సభకు అన్ని అఖాడాల ప్రతినిధులు, 4 శంకరాచార్యుల ప్రతినిధులు హాజరయ్యారు. ఇది సాధు సంతులు కోరుకుంటున్నదే కాదు, సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక సామాన్య ప్రజలు కూడా చాలా మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. A historic moment awaits at Prayagraj Mahakumbh, where crores will unite in devotion
to the Sanatana Dharma. On January 27, under the guidance of Swami Devikanandan Thakurji Maharaj, a movement to establish a Sanatana board will be initiated. This is to protect our temples, gurukuls and gaushalas. So come, let's unite in devotion and commitment. Join us at the Shanti Seva Shivir, Prayagraj, and be a part of this meaningful journey. Jai Shri Krishna. సనాతన బోర్డు భారతదేశానికే కాదు మొత్తం మానవాళికి అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, ద్వేషం, అరాచకాలను నిర్మూలించవచ్చు. సూర్యుడు పుట్టినప్పటి నుంచి సనాతన ధర్మముంది. దేశ సమగ్రతను కాపాడేందుకు సనాతన బోర్డు చాలా ముఖ్యం. సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటే సనాతన బోర్డు అవసరం. ఇవి వివిధ అఖాడాలకు చెందిన సాధు సంతువుల అభిప్రాయాలు. ఇదొక్కటే కాదు, సనాతన ధర్మ బోర్డు లక్ష్యాలను వివరిస్తున్నారు. 1. మతపరమైన స్థలాల పరిరక్షణలో భాగంగా పురాతన దేవాలయాలు, అలాగే తీర్థయాత్రల రక్షణ, ప్రచారం చేయటం. 2. ఆధ్యాత్మిక విద్య, అంటే సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలు, సంప్రదాయాలను బోధించడానికి సంస్థలను స్థాపించటం, విశ్వవ్యాప్తం చేయటం. 3. యువతను ఏకం చేయటం. ఇందులో భాగంగా యూత్ను మతం అలాగే సంస్కృతితో లింక్ చేయటానికి ఆధునిక మాధ్యమాలను వాడటం. 4. కీలకమైన సామాజిక సామరస్యం, అంటే హిందూ మతంలోని వివిధ శాఖలు అలాగే సంప్రదాయాలను ఏకం చేయటం. ఈ విషయంలో చాలా భిన్నమైన అభిప్రాయాలు, వాదనలు, కట్టుబాట్లు, సంప్రదాయాలుంటాయి. మరంతా ఒక్కతాటిపైకి వచ్చే ముందు పీఠాలు, మఠాలు ఒప్పుకుంటాయా లేదా అన్నది కీలకంగా మారే విషయం. ఇక 5. గ్లోబల్ ఐడెంటిటీ, అంటే సనాతన ధర్మ సూత్రాలను అంతర్జాతీయంగా వ్యాప్తి చేయటం టార్గెట్ గా పెట్టుకున్నారు. సో ఈ సనాతన బోర్డు ద్వారా మత మార్పిడులను అరికట్టడం, దేవాలయాల ఆస్తులను పరిరక్షించడం, ధార్మిక సంస్థలను సక్రమంగా వినియోగించుకోవటం లక్ష్యంగా అడుగులు వేద్దామనుకుంటున్నారు. మరి ఈ ప్రయత్నం ముందుకెడుతుందా? ప్రభుత్వం ఒప్పుకుంటుందా? రాజ్యాంగబద్ధంగా బోర్డు ఏర్పాటు సాధ్యమేనా? దేశం నలుదిక్కుల్లో ఉన్న పీఠాలు, మఠాలు ఒప్పుకుంటాయా? సనాతన ధర్మ బోర్డ్, మరి ఇందులో ఉన్న రూల్స్ను భారత్లో మఠాలు, పీఠాలు అన్నీ అంగీకరిస్తాయా? జగద్గురు శంకరాచార్యులు వారు స్థాపించిన 4 పీఠాలు ఇన్నాళ్ళు సనాతన ధర్మానికి 4 దిక్కుల రక్షణ కవచాలై నిలబడ్డాయి. వీటికి తోడు మరెన్నో కొత్త పీఠాలు పుట్టుకొచ్చాయి. అందరి లక్ష్యం ఒకటే. కానీ ఆచార వ్యవహారాల్లో, పూజాధికారాల్లో, కైంకర్యాల విషయాల్లో ఒకవేళ సనాతన బోర్డు ఏర్పడితే అది చెప్పినట్లు చేస్తే పరిస్థితి ఉంటుందా? వైరుధ్యాలు వస్తాయా? సనాతనంపై దాడులు జరిగితే తిప్పి కొడతాయా? సనాతన ధర్మ బోర్డు గురించి ఇప్పుడే కాదు, గతంలోనూ చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ అవేవీ వర్కౌట్ కాలేకపోయాయి. ఎందుకంటే భిన్న శాఖలు, సైద్ధాంతిక గందరగోళం, అనేక సంప్రదాయాలు, ఎవరికి తోచిన సిద్ధాంతాలు. ఇన్ని వ్యవస్థల మధ్య దేశ ధర్మాల్ని ఉద్ధరించేవారెవరు అన్న ప్రశ్నలొస్తున్నాయి. గతంలో ఆది శంకరాచార్యుల వారు అవతరించి ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ఈ దేశంలో సనాతన వైదిక ధర్మం ఎప్పటికీ నిలిచి ఉందంటే అది ఆదిశంకరుల పుణ్యమే అంటారు ఆధ్యాత్మికవేత్తలు. తత్వం, మతం విషయంలో ఎవరికి తోచినట్లు వాళ్లు సిద్ధాంతాలు లేవదీస్తున్న పరిస్థితిలో శంకరాచార్యులు అవతరించారు. ఆయన వేసిన ప్రతి అడుగు ఒక పీఠమైంది. పలికిన ప్రతి పలుకు స్తోత్రమైంది. చేసిన ప్రతి ప్రతిపాదన శాసనమైంది. ధర్మానికి మధ్య వైరం, మతంలో ఉన్న శాఖల మధ్య దూరం పెరిగిన సందర్భంలో కథ మార్చేశారు. తాను స్థాపించిన వైదిక మార్గాన్ని కంటికి రెప్పలా కాపాడటానికి 4 పీఠాలను స్థాపించారు జగద్గురువు. తూర్పున పూరి,
దక్షిణంలో శృంగగిరి, పశ్చిమాన ద్వారక, ఉత్తరంలో బదరి క్షేత్రంలో పీఠాలను నెలకొల్పారు. తన ప్రధాన శిష్యులను ఈ పీఠాలకు అధిపతులుగా నియమించారు. ఈ 4 పీఠాలు సనాతన ధర్మానికి 4 దిక్కుల రక్షణ కవచాలై నిలబడ్డాయి. మరిప్పుడు సనాతన బోర్డు ఏర్పాటుతో మ్యాటర్ మారుతుందా? బోర్డు డిమాండ్ చేసినంత ఈజీగా అన్ని మఠాలు, పీఠాలు, శాఖలు ఒక్కతాటిపైకొస్తాయా అన్న క్వశ్చన్ వస్తుంది. బోర్డు చెప్పింది అందరూ వింటారా? राधे राधे। हम सभी सनातनियों के लिए परम सौभाग्य की बात है कि 144 साल बाद ऐसा शुभ मुहूर्त आया है। प्रयागराज में महाकुंभ की तैयारियां बड़ी धूमधाम से हो रही है। वहीं महाकुंभ में 27 जनवरी को विशाल सनातन धर्म संसद लगने जा रही है। प्रयागराज 17 सेक्टर शांति सेवा शिविर में देवकीनंदन ठाकुर जी और हम सभी सनातनी बड़े बड़े धर्माचार्यों के साथ सनातन बोर्ड के गठन और सनातन की सुरक्षा का संकल्प लेकर सर्वधर्म समभाव के साथ ये पुनीत आयोजन कर रहे हैं। सभी सनातनियों से निवेदन है कि कृपया 27 जनवरी को धर्म रक्षा के इस महायज्ञ में सम्मिलित होकर पुण्य के भागी बने। राधे राधे। సనాతన బోర్డు ఏర్పాటయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుందని, వక్ఫ్ బోర్డు ఉన్నప్పుడు సనాతన బోర్డు ఎందుకు కాదు అన్న ప్రశ్నల నుంచి ఉద్యమమైతే ఊపందుకుంది. గతంలో సనాతన్ ధర్మ రక్ష బోర్డు ఏర్పాటును కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన సందర్భముంది. అలాంటి బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా తాము అధికారులను ఆదేశించలేమని, ఇది విధానపరమైన నిర్ణయం కావటంతో కోర్టుకు రావటానికి బదులు ప్రభుత్వం దగ్గరకు వెళ్లాలని గతేడాది నవంబర్లో ఢిల్లీ హైకోర్టు సూచించింది. పిటిషనర్ తరపు న్యాయవాది ఇతర మతాల్లో వారికి సంబంధించిన బోర్డులున్నాయని, ఇతర మతాలను అనుసరించే వారి నుంచి రక్షణ కోసం బోర్డు అవసరముందని నాడు వాదనలు వినిపించారు. తమ రిప్రజెంటేషన్ పై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని కోర్టుకొచ్చామన్నారు. అయితే పిటిషనర్ కోరినట్టు తాము ఆదేశాలు ఇవ్వలేని కోర్టు అప్పట్లోనే క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వాన్ని ఆశ్రయించేందుకు పిటిషనర్ కు స్వేచ్ఛ ఇస్తూ రెడ్ పిటిషన్ ను క్లోజ్ చేస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయంగానూ సనాతన ధర్మ విషయం ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. గతేడాది తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతనంపై చేసిన కామెంట్లు వివాదంగా మారాయి. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోలుస్తూ దాన్ని తుడిచేయాలన్నారు. అయితే వీటికి పరోక్షంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో కీ కామెంట్స్ చేశారు. సనాతనాన్ని ఎవరూ తుడిచేయలేరని, వారే తుడిచిపెట్టుకుపోతారన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సనాతన హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటూ సూచించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. శతాబ్దాల చరిత్ర ఉన్న హిందూ ఆలయాల పవిత్రత కాపాడేందుకు దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఏ రాష్ట్రంలోని ఆలయం అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఒకటే సనాతన ధర్మం ఉందని, ఈ సారూప్యతను ఒకే వేదిక మీదకు తీసుకురావాలని, అందుకే ఏదైనా బోర్డు గాని వేదిక గాని తీసుకురావాలన్నారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగాల్సి ఉందన్నారు. దేశ దౌర్భాగ్యం, మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. సినిమా హీరోలకి, నేను కూడా సినిమా హీరోనే, ఎప్పుడు గౌరవం ఇవ్వాలి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి, అది నేర్చుకోవాలి. ఎవరైతే సనాతన ధర్మ విరోధులో, ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున. ఎవరు తుడిచిపెట్టుకుపోతారో లెట్స్ వెయిట్ అండ్ సీ అని అప్పట్లోనే ఉదయనిధి రిప్లై ఇచ్చారు. సో ఈ టాపిక్ రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టించింది. మరిప్పుడు సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చుట్టూ జరుగుతున్న చర్యలు ఏ మేరకు ఫలితాలిస్తాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.